ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న రైతులు, మహిళలు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను 4 విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద, రైతుల మీద పెట్టిన వేలాది క్రిమినల్ కేసుల మీద, రైతులకు వ్యవసాయ బిల్లులు దాదాపుగా 1300 కోట్ల రూపాయల బకాయిల రద్దు మీద మొట్టమొదటి సంతకం చేయడం ద్వారా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజును చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత రైతు రుణమాఫీ జాతీయ స్థాయిలో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది. ఈనాడు రైతులు దళారుల చేతుల్లో లేకపోతే మిల్లర్ల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి కనీస మద్దతు ధర విధానాన్ని తేవడమే కాకుండా పక్కడ్బందీగా అమలు చేసి రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువ ఎవరైనా రైతుల నుంచి పండించిన పంటను కొంటే చట్టరీత్యా అన్ని రకాలుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను కాపాడే ప్రయత్నం చేసింది. అదేవిధంగా రైతుల యొక్క కరువు సమస్యల్ని, వలస సమస్యల్ని పరిష్కరించడానికి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, జూరార్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు, ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క ప్రక్షాళన కావచ్చు, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కావచ్చు, ఈరోజు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం, ఆనాడు ప్రాణహిత చెహెల్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాద్లో మొదలై రంగారెడ్డి జిల్లా వికారాబాద్, తాండూరు వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు. ఇవే కాదు, చాలా ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ 10 సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది. ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి. జనార్దన్